ఆర్సీ ఫీస్ట్ మొత్తం కంప్లీట్ గా. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు, రంగస్థలంతోనే నిరూపించుకున్నాడు తను. ఈ సినిమాకి వచ్చేసి అప్పన్న క్యారెక్టర్ చాలా గుర్తుండిపోద్ది. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. డ్యాన్స్లు అయితే చూసుకోక్కర్లేదు. ఇండస్ట్రీకి నెంబర్ 1 డ్యాన్సర్ ఎవరైనా ఉంటే చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్. యాక్టింగ్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమా అయితే చాలా బాగుంది. 5 years సింగిల్ స్టార్ కింద రాలేదు. ఈ మూవీతో మొత్తం యాక్టింగ్ అంటే ఎరగొట్టేశారు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ అనిపించింది అంతే. విన్నర్ అంటే మేబీ అనుకోవచ్చు. నాకు అంతా తెలీదు అండి, నాకు అంత ఐడియా లేదు. అవ్వచ్చు కంబ్యాక్ అనుకోవచ్చు, ఒక రకంలో అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. లైక్ ఏమో సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ, మరి తీసేసారు ఎందుకు. ఓవరాల్ రేటింగ్ 3. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైనా సినిమాలోనే సాధ్యం, బయట సాధ్యం కాదు. ఒక ఎలక్షన్ కమిషనర్ నీతి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అనేది సబ్జెక్టు బాగుంది. సో అలా ఎవరు ఉండరు, ఓటు హక్కు కూడా అందరూ వినియోగించుకోండి అది ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద వాటి మీద విశ్లేషణ చేసి చెప్పారమ్మా. ఎన్నర్ మాత్రం కాదు, మామూలు యావరేజ్. నేను రేటింగ్ ఇచ్చే అంత స్థాయి నాది కాదులేనమ్మా, మనం చెప్పలేము అది. బట్ ప్రజలు నిర్ణయిస్తారు, అందరు చూసిన వాళ్ళు చెప్తారు. బట్ సినిమా అయితే బాగుంది, అంటే ఒక యావరేజ్ మీద బాగుంది. సో మన ప్రజలకి ఒక మంచి ఇది చూపించారన్నమాట. అంటే ప్రజలకి, ఒక ఎలక్షన్ ఆఫీసర్స్కి, ఈ రాజకీయ నాయకులకి ఎలా అరికట్టవచ్చు, వాళ్ళు చేసే అరాచకాలు ఎలా అరికట్టవచ్చు ఎలక్షన్ ఆఫీసర్స్ అనేది చెప్పారు. కలెక్టర్కి ఏం అధికారం ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. అది డబ్బులు లేకుండా రాజకీయం అనేది ఎట్లుంటుంది, ఓటు విలువ అయిందనేది, మనం మంచి నాయకులు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అనేది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, తమన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది, ఎడ్జస్టెడ్ యాక్టింగ్ బాగుంది. శంకర్ అంటే ఇక ఆయనకు తగ్గట్టు ఒక 1 time వాచబుల్ అంతే. ఏం లేదు, పవన్ కళ్యాణ్ అదంతా ఏముండదు. రామ్ చరణ్ యాక్ట్ అయింది, డబుల్ యాక్షన్ చాలా ఏమనిపించదు. కానీ సేమ్ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, రాజకీయం అంతా చేసుకోదండి, అదంతా మొత్తం చూపించారు. ఇప్పుడున్న సాంగ్స్ ఒక సాంగ్ మిస్ చేశారు, ఒక సాంగ్ పెట్టారు, మీకు సాంగ్స్ అన్నీ బాగున్నాయి అనిపించింది. కానీ 70-80 కోట్లు అంత పడుతుంది, 1 time వచ్చింది. మెయిన్ తమర్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మూవీకి ప్లస్ అది మొత్తం పొలిటికల్ టచ్ సినిమా మొత్తం. ద లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ సూపర్ అండ్ సూపర్. అసలు జగన్ కి బాగా పడింది. సినిమా చూడడం జరిగింది ఇప్పుడే, చాలా బాగుంది. చరణ్ 1 man షో అని చెప్పొచ్చు. ఎస్జే సూర్య సెకండ్ హీరో, ఫస్ట్ హీరో రామ్ చరణ్. అప్పన ఇక్కడ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, 20 minutes ఉంటుంది అంతే సినిమాలో. కానీ యాక్టింగ్ పరంగా చరణ్ రంగస్థలం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏదో ఉంటుంది క్యూలో. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఒక ఐఏఎస్, ఒక ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్ ఏం చేయగలడో గవర్నమెంట్కి అగెనిస్ట్గా చాలా బాగా చూపించారు. ఇట్స్ నాట్ కమర్షియల్ మూవీ, ఇట్స్ పక్కా శంకర్ మూవీ. థ్యాంక్స్. డాకు మహారాజ్ సినిమా చూడడం జరిగింది. సంక్రాంతి సినిమాలకి ఎవ్రీ ఇయర్ అని కాదు, కానీ నాకు తెలిసినప్పటి నుంచి ఎన్ని పొంగళ్ళకి బాలకృష్ణ గారి మూవీస్ ఎన్ని వచ్చాయో, ప్రతి మూవీ ఒక కైట్ ఆఫ్ రికార్డ్ సెట్ చేస్తుంది. ఈ మూవీ కూడా అలా రికార్డ్ సెట్ చేస్తుంది అన్న. సినిమాలో బాబీ గొల్లి గారి డైరెక్షన్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారిని జనాలు ఎలా చూడాలనుకున్నారో దానికి ఒక 10 times బెటర్, ఇంకా బెస్ట్ గానే చూపించారు. అండ్ మోర్ ఓవర్ తమన్ గారి బీజిఎం అంటే, జై బాలయ్య అంటే ఎంత పూనకాలు వస్తాయో, తమన్ గారు బాలయ్య బాబు సినిమా అంటే అంత పూనకాలు వస్తాయి కదా, ఇరక్కుమ్మేశారు. సౌండ్ సిస్టమ్స్ అయితే దద్దరిల్లిపోతాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఈసారి పొంగల్ విన్నర్ అని అయితే నేను అనుకుంటున్నా, ఎందుకంటే సంక్రాంతి వస్తున్నా ఎలా ఉంటుంది ఇంకా ప్రెడిక్ట్ చేయలేదు కాబట్టి. బట్ సినిమా అయితే చాలా బాగుందన్న. 5కి 4 ఇవ్వచ్చు. రియల్లీ చాలా బాగుంది. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ చేస్తే బాలకృష్ణ బర్త్డేకి కరెక్ట్గా 150 days ఉంది. 150 days గ్యారెంటీ ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఒకటికొకటి పోటీ పడుతున్నాయి. బాబీ కొల్లి టీం ని మీరు జాగ్రత్తగా, ఏ నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి ఆఫర్లు ఇచ్చేసేయండి. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ బాలకృష్ణ 6 అడుగులు ఎగిరి దూకుతుంటే, అసలు 64 ఏళ్ళు ఆయన దూకుతుంటే అసలు మైండ్ బ్లాక్. సూపర్ భయ్య. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. అసలు
ఆ మ్యూజిక్ తమన్న కొట్టాడు. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది. సినిమా ఏది బాగాలేదని చెప్పను భయ్యా. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతా ఉంటే డైలాగులు, ఒక్క డైలాగ్ ఉంది ఏమంటే నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. ఫ్యామిలీ ఏంటి భయ్యా, కాలనీ తీసుకెళ్ళి నువ్వు వైలెన్స్ ఏంటి సూపర్ హిట్ దబడి దిబడి సాంగ్, సూపర్ హిట్ సాంగ్. అది చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది, చాలా బాగా. తమన్ మ్యూజిక్ అయితే హైలైట్ మూవీలో చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. 150 డే బాలయ్య బాబు కేక్ కట్ చేస్తాడు, ప్లస్ సినిమా 150 డేస్ కేక్ కూడా కట్ చేస్తాడు. 2 కేకులు ఆర్డర్ ఇచ్చుకోండి. ఓవరాల్ 4. యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్, అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్ గా చూసే స్టోరీ లైనే. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకి ఎక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్ లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్ లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా, PCX లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్ లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్ గా బదులు. ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల, ఆ మ్యూజిక్ కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్ కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే, దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్ కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. విలన్ అంతా డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్ లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. మూవీ సూపర్, ఫైటింగ్, ఎలివేషన్, రేటింగ్, ఫైటింగ్ బాగుంది, ఫుల్ సూపర్. స్టోరీ ఇంకా సూపర్. ఇంతకుముందు మూవీస్ కన్నా ఇంకా ఇది బాగుంది. బాగా ఫైటింగ్ బాగా తీశాడు. కథ మంచి సెంటిమెంట్ సీన్ ఉంది. ఆడోళ్ళని ఎలాగా సేవ్ చేయాలి అని మంచిగా చూపించాడు. మంచి ఆయన జాబ్ బాగా చేశాడు. సూపర్, మంచి మెసేజ్. కాంబినేషన్ బాగుంది, మంచి సపోర్ట్ చేశారు. హీరోని కూడా మంచి ఫైటింగ్, మంచి హీరోతో సపోర్ట్ చేశారు. బాగా స్పీకర్ బాగా, ఎడిటింగ్ బాగుంది. మీరాజ్ దాంట్లో ఇంకా బాగుంటుంది. మీరాజ్ ఎడిషన్ బాగుంది. ఓవర్ రేటింగ్ 5. డాకు మహారాజ్ సూపర్ హిట్, అందరు ఫ్యామిలీ చూడొచ్చు. ఓటకోట ఫైట్లు మాత్రం అదిరిపోయిన సినిమా, సూపర్ గా ఉంది. సూపర్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. రేటింగ్ 3.5 ఇస్తున్నాం. చూడాల్సిన పిక్చర్ ఇది. ఫ్యామిలీ అండ్ క్లాస్ అండ్ మాస్ సినిమా. వార్నింగ్, చచ్చేవాడు కాదు, అది డైలాగ్, సూపర్ డైలాగ్. అది సినిమా అంతా టాప్, సూపర్. 5కి 4 ఇవ్వాలి కంపల్సరీ. బాలయ్య బాబు అంటే సంక్రాంతి విన్నర్, అంతే, ఎవ్వరు కాదు ఇక్కడ, ఆయననే పక్కా. సూపర్ సినిమా, చాలా బాగుంది. బాలకృష్ణ చాలా కొత్తగా చూపించారు దీంట్లో. నాకైతే అంటే చాలా ఇంతకు ముందు ఎప్పుడు చూడండి బాలకృష్ణ చూస్తాం. బాలకృష్ణ యాక్టింగ్ కానీ అంత చాలా సూపర్ గా ఉంది. మైండ్ బ్లోయింగ్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం అట్లుంటది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, బాలకృష్ణ గుర్రం మీద వచ్చేటప్పుడు, తమన అయితే మామూలుగా మైండ్ పోద్ది. ఇంకా తమన మ్యూజిక్ గిరక్కొట్టాడు. ఆ సినిమా స్టోరీ చాలా సింపుల్ గా ఉంటది. అంటే బాలకృష్ణ అని మనం అంతకుముందు బాలకృష్ణ అంటే వేరే రేంజ్ లో ఊహిస్తారు అందరూ, కానీ ఆ రేంజ్ కాకుండా, అట్లా కాకుండా ఒక మంచి స్టోరీ లైన్ తోటి సింపుల్ గా చాలా స్వీట్ గా ఉంటది సినిమా, చాలా బాగుంటది, ఎక్సలెంట్. 5కి 4. దిబిడే డాకు మహారాజ్ వర్త్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఫ్యామిలీతో. అండ్ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ సూపర్ ఉన్నాయి. 5కి 5 ఇస్తాను నేనైతే రేటింగ్. జెన్యూన్ రివ్యూ ఇదైతే.
డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ ఉన్నాయి. ఇది యూనిక్ ఉన్నాయి చాలా. ఎప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు కాపీ కొట్టాడు, యూనిక్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ. కానీ చాలా బాగుంది. అభిమానులు చాలా హ్యాపీ పడతారు, హ్యాపీ సాటిస్ఫై అవుతారు.